రంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బనియన్ గ్యాంగ్. చెడ్డి గ్యాంగ్ లాగా ఒంటిపై బనియన్ వేసుకొని ఈ గ్యాంగ్ తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. తాళ్లపల్లిలో ఓ మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారం ఎత్తుకు వెళ్లారు దొంగలు. అలాగే ఓ కొత్త బైక్ను కాజేశారు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో బనియన్ గ్యాంగ్ చోరీలతో స్థానికులు వణికిపోతున్నారు. ఈ దొంగలకు చెక్ పెట్టాలని పోలీసులను కోరుతున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. దొంగలు హడలెత్తిస్తున్నారు. వరుసగా చోటు చేసుకున్నటువంటి ఘటనలతో మాత్రం సంగారెడ్డి జిల్లా వాసులు మాత్రం దొంగలతో భయపడుతున్నటువంటి పరిస్థితి. ఆ సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో ఉన్నాను. ఇదే గ్రామంలో ఇదే ఇంటి వద్ద భారతిబాయి అనే మహిళ నిద్రిస్తున్నటువంటి సమయంలో ముగ్గురు యువ అగంతకులు ఇంట్లోకి చొరబడ్డటువంటి సమయంలో భారతిబాయి ఇక్కడే నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆమె మెడలో ఉన్నటువంటి 3.5 తులాల బంగారు గొలుసునైతే వాళ్ళు లాక్కెళ్లారు. ఆ విధంగా పక్కనే ఇక్కడ ఆమె భర్త కూడా జయకుమార్ కూడా ఇక్కడే పడుకొని ఉన్నారు. అయితే ఆ శబ్దం రాకుండా వచ్చి ఆమె మెడలో నుంచి 3.5 తులాల బంగారం లాక్కెళ్లారు. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మరో ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బైక్ కూడా దొంగలిచ్చినటువంటి పరిస్థితి. అసలు ఆ రోజు ఏమైందనే విషయాన్ని ఆమెతోటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఆ రోజు ఏం జరిగింది? అసలు మీరు ఇక్కడే పడుకున్నారా? ఇక్కడనే పడుకున్నా. ఇక పడుకోగానే ఇక వంటలకి లేచిన నా పుస్తలు తాడు లేదు ఓ బాయ్ లేవు అంటే లేచినారు. లేచి ఇక తలుపు కుళ్ళు ఉన్నది, ఆ గేట్ కుళ్ళు ఉన్నది, అంత కుళ్ళు ఉన్నది, ఈ కిటికీ కుళ్ళు ఉన్నది. అంతే. అంటే మీకేమంటే ఇటు మీకు మెడలకి వెళ్ళి ఇట్లా చైన్ లాగినప్పుడు ఏమన్నా మీకు స్పర్శ లాంటిది ఏమన్నా అనిపించలేదు. అది నైట్ వేసుకున్నా. అప్పుడు ఆపరేషన్ అయిన ఉండే నైట్ వేసుకున్నా. ఎక్కడ ఇట్లా పడింది తెలియదు, ఎక్కడ పడింది తెలియదు. మీరు ఎన్ని గంటలకు లేచారు? మీకు 2 గంటలకు లేస్తే ఇక చూస్తే పుస్తలేదు, బరువు ఉంటుండే కదా, పుస్తలేదు అని ఈయనకు లేపిన. 9 గంటలకే పడుకున్నా. 9 గంటలకు అంటే ఈ 4 గంటల మధ్యలోనే వచ్చిరా దొంగలు వచ్చారు. అంటే మీకేమన్నా అనిపించింది అండి వాళ్ళు వచ్చినప్పుడు? అసలు తలుపుల సప్పుడు కానీ మీ గేట్ సప్పుడు కానీ ఏమన్నా అనిపించింది? సప్పుడు కాలేదు సార్, ఎప్పుడు సప్పుడు వినపడలేదు. నేను పడుకొని ఉన్నాను, సప్పుడు వినపడలే. సప్పుడు ఎప్పటికీ వస్తుండే కానీ వినపడలే. వినపడకుండా తీసిర్రు, ఎట్లా తీసిర్రు వినపడకుండా తీసిర్రు. మరి బయటికి లేపిరా ఎవరినైనా? అంటే దొంగతనం జరిగినప్పుడు తర్వాత తీసిన 3 గంటలకు అందరికీ చేస్తే అందరు వచ్చిర్రు. చోరీ ఘటనలు ఏవైతే ఉన్నో చోరీ ఘటనలతో మాత్రం సంగారెడ్డి జిల్లా వాసులు మాత్రం హడలెత్తిపోతున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించి చోరీలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి మాత్రం స్థానికులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.